పూజ్య గురువులారా, కన్యాస్త్రీలు, గురు విద్యార్థులారా, ప్రియమైన సహోదరి సహోదరులు, ప్రత్యేకించి ఖైరతాబాద్ ఆరోగ్యమాత భక్తులారా, ఈరోజు మన తల్లి శ్రీసభ మరియ తల్లి యొక్క జన్మదినాన్ని కొనియాడుతూ ఉంది. ద నేటివిటీ ఆఫ్ ద బ్లెస్సెడ్ వర్జిన్ మేరీ. అలాగే మన కథోలిక శ్రీసభ నేటి మరియ తల్లి యొక్క జన్మదినాన్ని బాలికల మహోత్సవముగా, ఇట్ ఈస్ ఎ డే ఆఫ్ గర్ల్ చైల్డ్, కొనియాడమని మనకు సూచనలు ఇస్తూ ఉంది. మన కథోలిక సాంప్రదాయంలో, పవిత్ర గ్రంథంలో కూడా కేవలం ముగ్గురి పుట్టిన పండుగలను లేక జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. మొదటిది ప్రభు యొక్క, క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని డిసెంబర్ 25వ తేదీ మనం కొనియాడతాం. అలాగే క్రీస్తు ప్రభు యొక్క మార్గమును తెలుపుటకు వచ్చాను అని చెప్పినటువంటి బప్తిస్మా జోహన్నెస్ గారి పండుగను జూన్ మాసము 24వ తేదీ మనం కొనియాడతాం. అలాగే నేడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియమాత యొక్క జన్మదినాన్ని సెప్టెంబర్ 8వ తేదీ అనగా ఈరోజు ఈ యొక్క జన్మదినాన్ని కొనియాడుతూ ఉన్నాము. క్రీస్తు ప్రభు యొక్క జన్మదినము ఏ విధంగా మనం కొనియాడుతామో మనందరికీ తెలుసు. అది కేవలం మన ప్రాంతమో మన దేశమో కాదు, విశ్వవ్యాప్తంగా ఎంతో గొప్పగా ప్రభు యొక్క జన్మదినాన్ని మనము కొనియాడుతాం. మరి ఈరోజు మరియ తల్లి యొక్క జన్మదినము ఇంకా రెట్టింపు సంతోషాన్ని, ఆనందాన్ని మనకు ఇస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి యొక్క జన్మదినానికి లేక జననానికి ఎందుకు ఈ ప్రత్యేకత అని ఆత్మ పరిశీలన మనం చేసుకుంటే, ఇది దేవుడి యొక్క ప్రణాళిక. ప్రభు అయినటువంటి దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో తాను ఒప్పందం చేసుకున్నాడు. నేను మీకు ఒక్కడినే దేవుడను, మీరు నా ప్రజలు, నా బిడ్డలు అని ఆయన గట్టి ఒప్పందాన్ని చేసుకున్నాడు. అయితే మనకు తెలుసు, మానవ నైజంలో, మానవ బలహీనతలో ఇజ్రాయేల్ ప్రజలు ఆ ప్రభు యొక్క త్రోవను తప్పి ఇష్టానుసారంగా జీవించారు అన్నది మనకు తెలుసు. దబ్బర దేవుళ్ళను, తాగుడు, విందులు, ఇవన్నీ కూడా వీటిలో నిమగ్నమైపోయారు. ఆ దేవుని యొక్క నామాన్ని మరిచిపోయారు అన్నది మనకు అర్థమవుతుంది. అందుకే మరి ద 10 ప్లేగ్స్ అని అనేకమైనటువంటి ఈ ద హిస్టరీ ఆఫ్ సల్వేషన్, రక్షణ చరిత్రలో ఎన్నో చోటు చేసుకుంటాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు వారిని శపించాడు, లేక ఆదాము యవ్వను తన యొక్క బ్రహ్మాండమైనటువంటి అందాల వనము నుంచి, ఆ తోటలో నుంచి పంపివేశాడు. అనేక మందిని ఆయన తన కోపాగ్ని చేత భస్మం చేశాడు అన్నటువంటివి మనకు వినపడతాయి. ఆ విధంగా నాశనమైపోని అని అనుకోలేదు ప్రభు. ఆయన అపారమైనటువంటి కృప, దయ, కనికరముల చేత మళ్ళీ పడిపోయినటువంటి మనిషిని, అవస్థలో ఉన్నటువంటి మనిషిని, ఎన్నో కష్టాల కడిలో ఉన్నటువంటి మనిషిని మళ్ళీ తన హక్కున చేర్చుకోవాలి అనుకుంటాడు. అలాగే ఈ జ్వాకీము, అన్నమ్మ పుణ్య దంపతులకు పుట్టినటువంటి గారాల పట్టి సుమధురమైనటువంటి వ్యక్తి మరియ తల్లిని వారికి సంతానంగా బహుమానాన్ని ఇస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ ప్రజలకు ఆయన అభయహస్తాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎవరు ఈ మరియా
అతి సామాన్యమైనటువంటి కుటుంబము నుంచి, చిన్న గ్రామము నుంచి ఆమెను ఎన్నుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మొదటి పట్టణంలో కూడా స్వల్పమైనటువంటి దేశములు అని ఎఫ్రాతా వీళ్ళకు అనుకోవద్దు. మీ నుండే రక్షకుడు ఉద్భవిస్తాడు. అతి సాధారణమైనటువంటి వ్యక్తుల ద్వారా, అతి సాధారణమైనటువంటి చిన్ని పట్టణము నుంచి, గ్రామము నుంచి ఒక రక్షకుడు ఉద్భవించుటకు మరియ తల్లిని ఎన్నుకోవటము మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ రక్షకుడు బెత్లెహేము నుంచి మరియ తల్లి ద్వారా ఉద్భవిస్తాడు. మరియ తల్లి తన దీనావస్థలో, దీన స్థితిలో ఆ ప్రభు ఏర్పరిచినటువంటి ఒక ప్రణాళికను, నేను సిద్ధము ప్రభు అనే సమాధానము ద్వారా ఆమె లోకరక్షణానికి నాంది పలుకుతూ ఉంది. షీ ప్లేడ్ ఎ గ్రేట్ రోల్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సాల్వేషన్. అది మీకా గ్రంథములో మనకందరికీ కూడా ఒక కనువిప్పుగా, ఓదార్పుగా, సమాధానంగా ఆ భగవంతుడు మనకిచ్చే సమాధానము ఈ మొదటి పట్టణం మీకా గ్రంథంలో మనకు కనపడుతూ ఉంది. రెండవ పట్టణంలో పౌలు మహర్షి చెప్తూ ఉన్నాడు. సెయింట్ పాల్ ఇన్ హిస్ లెటర్ రిమైండ్స్ us that all things work for good for those who love God and that we are called according to his purpose. Mary's entire life was an unfolding of this divine purpose. From her immaculate conception to her role as the mother of God, every moment of her life was guided by God's hand. She walked as per God's will. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవించటము ద్వారా, నీతిమంతుల ద్వారా ఆ ప్రభు యొక్క కృప బహిర్గతమవుతూ ఉంది అన్నటువంటి అంశాన్ని ఈ పౌలు మహర్షి మనకు చెప్తూ ఉన్నాడు. నిజమైనటువంటి క్రైస్తవులముగా, మరియ తల్లి యొక్క భక్తులముగా ఆ మరియ తల్లి యొక్క జీవితాన్ని మనము గమనించినట్లయితే ఆమె దేవుని యొక్క కృపతో నింపబడింది, దేవుని యొక్క శక్తికి సాక్ష్యముగా నిలువబడింది. ఆ దేవుని యొక్క సామ్రాజ్యములో మనందరినీ కూడా భాగస్థులు చేయుటకు ఆమె ఎంతగా తపించింది, ఎంతగా వ్యాకుల భరితగా దేవుని యొక్క చిత్తాన్ని తన చిత్తముగా ఆమె మలుచుకుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, బిహోల్డ్ ద హ్యాండ్ మేడ్ ఆఫ్ ద లార్డ్. ఇదిగో ఏలిన వారి దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆమె ఆ భగవంతుణ్ణి మరి స్తుతి గీతము ద్వారా, ద మ్యాగ్నిఫికాత్, ఈరోజు మనకు చదవబడినటువంటి ఈ యొక్క మరియ తల్లి స్తోత్ర గీతము ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క పండుగను మనం కొనియాడతాం. ప్రత్యేకత ఏమీ లేదు. ఆ ప్రత్యేకత మరియ తల్లి ఆమె చేసినటువంటి అద్భుతాలు, ఆమె యొక్క విన్నప ప్రార్థన యందు మనందరికీ ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసము. అందుకే మరియ తల్లిని మనము సంప్రదిస్తూ ఉన్నాము, సందర్శిస్తూ ఉన్నాము. ఆమె ప్రార్థనకై మనము నిత్యము జపమాలలతోనూ ఆ మరియ తల్లితో కలిసి నడవటము ద్వారా, మరియ తల్లి సుగుణాలు ప్రార్థన చేయటం, నిత్యము ప్రార్థన చేయటము, దేవుని కృపయందు విశ్వాసం ఉంచటము, ఇవన్నీ కూడా మరియ తల్లి యొక్క సుగుణాలలో కొన్ని మనం నిత్యము పాటిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ఆ మరియ తల్లి యొక్క జీవితము ద్వారా, ఆ మరియ తల్లి యొక్క జననము ఏ విధంగా లోక రక్షణకు సాధ్యపడింది అన్నటువంటి విషయాల ద్వారా మనము కూడా ఆ మరియ తల్లి నుంచి కొన్ని విషయాలను అన్వయింప చేసుకుందాము. మొట్టమొదటిది, భగవంతుడు మనందరినీ కూడా సృష్టించాడు. ఆల్ ఆఫ్ us ఆర్ born with a purpose.
భగవంతునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది అన్నది మనందరి యొక్క విశ్వాసం. ఇది కేవలం మన యొక్క విశ్వాసం మాత్రమే కాదు, ఆ దైవాన్ని, దైవ ఇష్టాన్ని వారు వివిధ రూపాల్లో చేసుకున్నటువంటి హైందవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, తదితరులు కావచ్చు. భగవంతుడు నన్ను సృష్టించాడు, ఆయనకంటూ నా ద్వారా ఒక ప్రణాళిక ఉంది. హీ హ్యాస్ ఎ పర్పస్ దట్ హీ గేవ్ మీ లైఫ్. మరియ తల్లి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు కారణ జన్ముడైనటువంటి ఆ క్రీస్తు ప్రభు తన ఉదరము ద్వారా ఈ లోకమున అవతరించాడు. మరియ తల్లిని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికచే ఎన్నుకోబడినటువంటి ఆ దేవుడు మనల్ని కూడా చేశాడు. ఆయన చేసినటువంటి సృష్టి మనమందరం కూడా. వీ హ్యావ్ టు బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్ త్రూ మై లైఫ్. నా ఎడల ఆ భగవంతునికి గొప్ప ప్రణాళిక ఉంది అన్నది ఆ మరియ తల్లి యొక్క జననము ద్వారా ఈ పండుగ నాడు మనం గుర్తించేదానికి ప్రయత్నం చేద్దాం. అలాగే రెండవది, ఆ మరియ తల్లి యొక్క జీవితంలో తన యొక్క లక్ష్యము ఏమిటి? క్రీస్తు ప్రభువుకు తల్లిగా. ఆమె వివాహము చేసుకోవాలి అని అనుకున్నారు యోసేపుతో. నిశ్చితార్థమైంది, కళ్యాణ తాంబూలమో అది ఏదో అంటారు. అయితే ఆమె పురుషుని ఎరుగదు. నీవు గర్భము ధరించి నీవు ఒక కుమారుని కనబోతున్నావు అని దేవదూత ద్వారా అందినటువంటి ఆ దేవుని సందేశాన్ని భయముతో, కలవరముతో, అవమానముతో ఈ లోకము నన్ను ఏ విధంగా శిక్షిస్తుంది, వివాహము కాకుండా గర్భము ధరించినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అన్నది ఆజ్ఞ మరియ తల్లికి తెలుసు. అయితే నిండైనటువంటి విశ్వాసముతో ఆ దేవుని యొక్క కృప నా ద్వారా ఈ ప్రపంచానికి వెల్లడి కాబోతుంది అని చెప్పి ఆమె శిరస ఆ ప్రభు యొక్క లక్ష్యానికి శిరస్సు వంచింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ ఆమెను ఆవరించింది. పవిత్రాత్మ శక్తి చేత ఈ లోకానికి రక్షకుని అందించింది. మనం కూడా మన యొక్క జీవితాల్లో చాలాసార్లు ఇప్పటికీ కూడా 60-70 సంవత్సరాలైన వాళ్ళు కూడా ఏమిటి నా జీవిత కర్తవ్యము, ఏమిటి నా లక్ష్యము, దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడు నా నుండి అన్నది చాలాసార్లు మనకు అర్థం కాని ప్రశ్న. అయితే ఆ భగవంతుని లీల, దేవుని యొక్క కృప అన్నీ సవ్యంగా జరిగిపోయినాయి ఫాదర్ గారు అని మనం చెప్తూ ఉంటాం. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పర్పస్ ఆఫ్ గాడ్ దట్ హీ హ్యాస్ గివెన్ లైఫ్ ఫర్ అస్. చూడండి, పాత నిబంధన గ్రంథములో ప్రభువు చేసినటువంటి వాగ్దానాలు. అబ్రహాము వాగ్దత్త భూమిని చూశాడా? ఆయన చెబుతూ ఉన్నాడు, ఆకాశాన్ని చూడు, ఇసుక రేణువులను చూడు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అంతకు మించినటువంటి గొప్ప సంతానాన్ని నీవు విశ్వాసులకు తండ్రివిగా నీవు నిలబడిపోతావు అన్నటువంటి వాగ్దానం. మన జీవితాల్లో కూడా కొద్దిపాటి సంఘటనలు జరిగినప్పుడు దేవుడికి నిజంగానే ఇది ఒక లక్ష్యం ఉంది, నా ఎడల ఒక ప్రణాళిక ఉంది అన్నది మనలో ఆ మరియ తల్లి ఏ విధంగా నిండుగా విశ్వసించిందో మనం కూడా విశ్వసించేదానికి ప్రయత్నం చేయాలి. మూడవదిగా, దేవుని యొక్క ప్రణాళిక ఇప్పుడే నాకు తెలియాలి, ఇప్పుడే నేను తెలుసుకోవాలి అన్నది కాదు. అది మన మూర్ఖత్వం అవుతూ ఉంది. కాబట్టి సో we understand God's purpose in the course of time, steadily and gradually. We need to be humble to see and understand the purpose of God. When the higher things come, we need to let go of the lower things. ఈ మూడు ప్రగాఢమైనటువంటి విశ్వాసముతో మనము ఆ భగవంతుని యొక్క ప్రణాళికను గమనించినప్పుడు మన జీవితాల్లో కూడా మనకు అర్థమవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక మరియ తల్లి నుంచి
మనము నేర్చుకోవలసినటువంటి పాఠాలు. మనకు తెలుసు ఆమె యొక్క విశ్వాసము, ఆ విధేయత, ప్రార్థనా పరురాలు, నిత్యము ఎల్లప్పుడూ ఆమె ఓర్పును సహనము కలిగి జీవించింది. ఆత్మీయత కలిగినటువంటి ఒక మధురమైన తల్లి, దైవ జ్ఞానమందు సమృద్ధిగా కలిగినటువంటి తల్లి మన మరియ తల్లి. అందుకే ఇంత గొప్ప సంఖ్యలో ఆ మరియ తల్లి యొక్క జన్మదినాన్ని కొనియాడటానికి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఇక ఈమె జననము ద్వారా కొన్ని జీవిత పాఠాలు నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. మొదటిది, ఆ మరియ తల్లి జన్మము ద్వారా we are called to have full trust in God's magnanimous providence. దేవుని యొక్క కృప అపారమైనది. అది మానవ ఆలోచనకు అతీతమైనది. కానీ దైవ జ్ఞానమును, పవిత్రాత్మను పొందినటువంటి వ్యక్తులముగా, ఆ భగవంతుని యందు మరియ తల్లి వలె విశ్వాసమున్నటువంటి వ్యక్తులముగా ఆయన యొక్క కృప అన్నది మనకు వ్యక్తపరచబడుతూ ఉంది. కృప మన ఎడల నింపబడుతూ ఉంది. ఆ కృప చేతే మనం జీవిస్తున్నాము, మాట్లాడుతున్నాము, మన యొక్క కర్తవ్యాలను నిర్వహించుకుంటూ ఉన్నాము. ఇది అంతా కూడా దేవుని యొక్క కృప. ఆ మరియ తల్లి జన్మదినము నాడు ఈ ప్రథమమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. రెండవది, we are called to be generous, to say yes to God as Mary did. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రభు యొక్క చిత్తాన్ని ఆమె శిరస వహించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని ఉదాహరణలను మనము తెలుసుకుందాం. ఈరోజు మరి బాలికల దినోత్సవముగా కొనియాడమని చెబుతూ ఉంది. భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు, లేకపోతే కొంత అసహనము, ఓర్పును కోల్పోతూ ఉంటాం. అక్కడ ఆ పురుష లక్షణం అన్నది కనపడుతూ ఉంది. ఐ యామ్ ద బాస్, నేను సమాజములో గొప్ప ప్రతిష్టను కలిగినటువంటి వ్యక్తిగా ఆ పురుషుని యొక్క ఆ లక్షణం అన్నది బయటపడుతూ ఉంది. అంటే మహిళను తక్కువ చేసి చూడటము, ఇది మన కుటుంబాల్లో నిత్యము మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఉంది? ఆ మరియ తల్లికి తెలుసు ఎంత అవమానం అండి. వివాహము కాని ఒక స్త్రీ గర్భము ధరించింది. మరి ఆ ప్రవక్త చెబుతూ ఉన్నాడు, ఒక ఖడ్గము నీ హృదయము నుండి దూసుకొని పోతూ ఉంది. వ్యాకుల భరిత దుఃఖ సాగరములో మునిగినటువంటి ఆ మరియ తల్లి పండగకు వెళ్ళారు యెరూషలేముకి. ప్రభువు కనపడటం లేదు. వాళ్ళు చూసినప్పుడు ఆయన దేవాలయములో ప్రవక్తల మధ్య చర్చిస్తూ ఉన్నాడు. మరియ తల్లి, కుమారా, ఎందుకు ఇట్లా చేశావు? నేను నీ తండ్రి ఎంత వెతికాము అని అన్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం, నా కోసము మీరు ఎందుకు వెతికారు? ప్రభు యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాలని మీకు తెలియదా అని చెప్పినటువంటి సమాధానం. ఇలా ఈరోజు మరి ఏదో చెప్తూ ఉంటారు, పొరపాటున మీ పిల్లోడో లేక ఎవరైనా తప్పిపోయి ఫాదర్ కాడ దొరికినడుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు? మీరు చాచి ఒక్కటి ఇస్తారు, ఎక్కడ పోయినవరా అని చెప్పి. కానీ ఆ ప్రభు చెప్పిన సమాధానానికి మరియ తల్లి తన హృదయములో దాచుకుంది. ఎంత బాధ! ఒక ఖడ్గము తన హృదయము నుంచి పొడిచినప్పుడు ఏ విధంగా ఆ బాధను అనుభవిస్తుందో అంతటి బాధ. ఈరోజు చూడండి, చాలాసార్లు సమ్టైమ్స్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ బోత్ ఆర్ వర్కింగ్. కొన్నిసార్లు స్త్రీ, షీ మే బీ హౌస్ వైఫ్, చిన్నపిల్లలు ఉన్నారు, యువతి యువకులు ఉన్నారు. దే థింక్ యాజ్ ఇఫ్ షీ ఈజ్ ది వర్కర్. ఇంట్లో ఒక పని మనిషి, వంట మనిషి, దోబి, అన్నీ ఎవ్రీథింగ్ దే టేక్ ఫర్ గ్రాంటెడ్. కొంచెము బుద్ధి వివరము తెలిసినటువంటి పిల్లలుగా ఏమాత్రం మీరు తోడ్పడుతున్నారు మీ తల్లికి?
It may be a small thing, cleaning the house, keeping the things in order, and etc. etc. When she is sick, మనకు మాత్రం నొప్పి వస్తే అమ్మా అని ఏడుస్తాం. భర్త కూడా పోతాడు. కానీ ఆమె తినిందా లేదా, ఎలాంటి బాధ అనుభవిస్తూ ఉంది? వేర్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఫర్ ద విమెన్? ఒక పని మనిషిగా, ఒక జీతగత్తెగా, వంటింటి కుందేలుగా ఈ విధంగా పరిగణిస్తున్నామే కానీ ఎక్కడ మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్, అందరము అన్నీ కలిసి పనిచేయాలి, అన్నీ కలిసి చేయాలని చెప్పను. కానీ ఎక్కడ ఉంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ద ఆన్సర్ దట్ అవర్ మదర్ గేవ్ and what we are experiencing in the family. And today so many incidents are taking place. I don't want to enumerate such things. ఎక్కడో జరుగుతున్నాయని కాదు, మన మధ్య కూడా మహిళలకు అవమానం జరుగుతూ ఉంది, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. చిన్నపిల్లల ఆడపిల్లలపై రాక్షసుల్లాగా కబలించి వేస్తూ ఉన్నారు, రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద రెస్పెక్ట్ ఫర్ విమెన్? ఇన్ ద సేమ్ వే మనం కూడా సహోదరి సహోదరులము, దేవుని బిడ్డలము, మరియ తల్లి భక్తులము అని అంటూ ఉన్నాం. కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఐ మే డూ సమ్ మిస్టేక్, హీ మే డూ సమ్ మిస్టేక్, యూ మే డూ సమ్ మిస్టేక్. కానీ ఇక్కడ మరియ తల్లి ఓర్పును, సహనమును, పరిత్యాగము, త్యాగగుణము, ఆ దేవుని కృపను పొందుటకు అది లక్ష్యంగా పెట్టుకొని చిన్నటువంటి అనుమానాలు కావచ్చు, మిస్అండర్స్టాండింగ్ కావచ్చు. వేర్ ఈజ్ అవర్ ఫర్గివ్నెస్? ఎక్కడ ఉంది మన క్షమాపణ? ఎక్కడ ఉంది మన తగ్గింపు గుణము? మరియ తల్లి వెరీ హంబుల్ లేడీ, తన వినయము చేత అంటూ ఉన్నాము. ఎక్కడుంది మన యొక్క వినయము? కమ్ వాట్ మే అన్నటువంటిది. అలాగే చిన్న బాధలు కలగవచ్చు. టుడే వీ కెనాట్ సే అబౌట్ ద హెల్త్. సో మెనీ థింగ్స్ దేనికోసమో వస్తే ఏదో బయటపడుతూ ఉన్నాయి. బికాస్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్. అవి మనకు వచ్చినప్పుడు వీఆర్ నాట్ అనేబుల్ టు, అరే మొదటగా మనము ప్రార్థన చేయాలి, నా ప్రార్థనలో మరియ తల్లికి చెప్పాలి, మరియ తల్లి ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధి చేరాలి అని ఎంతమంది ఆలోచిస్తూ ఉన్నాము. We become so impatient, we scold, we get angry on others because you did not do, I am suffering like this, because you are not helping me, supporting me, I became like this. So many things. ఎక్కడుంది మన తగ్గింపు గుణము? ఎక్కడుంది మనకు వినయము? ఈరోజు మరియ తల్లి జన్మదినాన్ని గొప్పగా ఘనంగా పాటలు పాడుతూ ఉన్నాం, భజనలు చేస్తూ ఉన్నాం, ఆరాధనలు నిర్వహిస్తూ ఉన్నాం, సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. ఎక్కడున్నాడు ప్రభు? ఎక్కడ కనపడుతున్నాడు? సప్రసాదము తీసిన తర్వాత క్రీస్తు ప్రభువుతో నీ యొక్క దినము లేక రోజు మొదలవుతూ ఉంది. మరియ తల్లితో జపమాల జపించినప్పుడు మరియ తల్లి యొక్క సుగుణాలు బాహాటంగా బట్టబయలుగా కనపడాలి. ఎక్కడుంది? ఈమె దేవుని కృపను పొందినటువంటి అవతారమూర్తి, ఒక స్త్రీ, ఒక పావనమైనటువంటి కన్య అన్నది ఆ మరియ తల్లిని మనం చూస్తూ ఉన్నాం. మరియ తల్లిని దర్శించినటువంటి ఆ కృపా కిరణము బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు మనలో కనపడటం లేదు? బికాస్ అక్కడ చూసి దేవుడా అంటున్నాము, బయటకు వచ్చి నాది. దేవుని చిత్తం ఎక్కడికో, మరియ తల్లి లక్ష్యం ఎక్కడికో. మన లక్ష్యము, మన చిత్తము, మన మాట ఇవే మనకు నెరవేరాలి, మిగతావన్నీ మనకు అవసరం లేదు అన్న విధంగా మనము నిర్వహించుకుంటూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మరియ తల్లి యొక్క జన్మదినము. ఆ మరియ తల్లి యొక్క సుగుణాలతో మనము కూడా జీవించడానికి ప్రయత్నం చేసేదానికి ప్రభు తన యొక్క కృపతో పవిత్రాత్మ శక్తితో నింపాలని వేడుకుందాం. చివరిగా మూడవది, చాలాసార్లు ఇది మనకు చాలా కష్టం. వెన్ వీ ప్రే వీ వాంట్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇమ్మీడియట్గా మనకు అద్భుతాలు జరిగిపోవాలంటాం. దానికి ఈ మూడవదిగా ఏమంటున్నాడు? గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ టైమ్. సో he unfolds his plan
gradually. The Nativity of Mary reminds us that God's plans unfold over time and often in ways we may not immediately understand. Mary's birth set the stage for the incarnation, but the full realization of her role in salvation history would come years later. This teaches us patience and trust in God's timing. Even when we do not see immediate results, we must remain faithful, knowing that God's plan is gradually being fulfilled in His perfect timing. ఈ సంవత్సరము ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పావన జనకులు ఫ్రాన్సిస్ ప్రాపు గారి ద్వారా రెండవ భాగములో మనము ప్రవేశించి ఉన్నాం. ఇక 2025ను మహాజూబిలిగా కొనియాడుటకు మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దానికి ప్రథమమైనటువంటి సందేశము లేక థీమ్ ఏమిటి అంటే ద పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్. ద పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్. హోప్, నూతన ఆశ మనందరిలో బలంగా ఉండాలి. ఇక్కడ చెప్పేది ఏమిటంటే ద పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్ నెవర్ లూజ్ హార్ట్ as they walk in the way of the Lord towards eternity. Mary, our mother, walk with us all along our journey. కాబట్టి ఈ పండుగ మనకు ఆ మరియ తల్లి యొక్క జీవితాన్ని, జీవిత సారాంశం యొక్క అర్థాన్ని మనకు తెలియపరచాలి అని చెప్పి ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. ఆ మరియ తల్లిని సందర్శిస్తున్న మనమందరము కూడా ఆమె యొక్క సుగుణాలను బాహాటంగా చూసేదానికి ప్రయత్నం చేద్దాం. ఆ సుగుణాలతో మా క్రైస్తవ జీవితాలు వికసించాలని వేడుకుందాం. మన కుటుంబాలు, మన పిల్లలు, చిన్నారి బాలబాలికలు విజ్ఞానం చేత, మరి ముఖ్యంగా విలువలు, మనిషిని మనిషిగా గౌరవించే లక్షణం, మనిషి నేను మాత్రమే మనిషి, మిగతా వాడు కాదు అన్నది కాదు. మనకు చిన్న దెబ్బ తగిలినప్పుడు ఎంత కష్టపడదాం. ఇన్ ద సేమ్ వే ది అదర్స్ ఆల్సో. అటువంటి సుగుణాన్ని ఆ మరియ తల్లి మనకు దయచేయాలని వేడుకుందాం. ముఖ్యంగా ఇట్ ఈస్ ఏ ఇంపార్టెంట్ డే ఫర్ ఎ గర్ల్ చైల్డ్. టుడే ఐ రిక్వెస్ట్ ఆల్ ద హస్బెండ్స్, ఆల్ ద నామోషిగా అనుకోవద్దు, తక్కువ చేసి చూడొద్దు మీ భార్యను. టుడే వెన్ యూ గో టు యువర్ హోమ్, ఐ డోంట్ నో వెదర్ యూ విల్ బీ ఏబుల్ టు టెల్, థింకింగ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ దట్ షీ హ్యాస్ డన్ ఫర్ యూ ఇన్ హోమ్, కెన్ యూ సే యాజ్ పోప్ ఫ్రాన్సిస్ సేస్, I love you. All the husbands. In the same way, wives also. Husband is working time, working hard, making efforts to bring up the family. Can the wife say, I love you andi అని చెప్పగలుగుతారా? సేమ్ థింగ్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సామాన్య క్రైస్తవులముగా, మరియ తల్లి భక్తులముగా, బ్రదర్ హ్యాపీ ఫీస్ట్, ఐ లవ్ యూ అని మనం చెప్పగలుగుతామా? ఏదో వస్తాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం, సంథింగ్ ఏదో ఏమని చెప్తారు,